బాలకాండము 40వ సర్గము. పితామహుడు భయకంపితులైన దేవతలను గని, సురవర్యులారా 9 ఖండములుగా గల ఈ భూమి అంతయు వాసుదేవునిది. అందువలన నతడే కపిల రూపముతో తన కోపోదృష్టులచే సాగరులను రూపుమాపి వారి వలన బాధలను బాపును. ప్రతికల్పమునందు భూమి ఇట్లే త్రవ్వబడుచుండును, దానికే విచారింపకుడు. అల్పాయుష్కులైన సగరసుతులు నాశము పొందెదరు అనెను. దేవతలు సంతోషించి తమ తమ నెలవులకు పోయిరి. అక్కడ సగరసుతులు భూమినిట్లు చిందరవందర చేసియు అశ్వమును గానక తండ్రిని చేరి భూమి అంతయు త్రవ్వి దైత్యులను కిన్నరులను భంగపరిచి వధించి అశ్వము కొరకై వెదికి వేసారితిమి, కాని గుర్రము కనిపింపక మరల వచ్చితిమనిరి. ఆ మాటలకు సగరుడు కన్నులెర్రనగాగా, పుత్రులారా, మీరశ్వమును తేకుండా ఏలవచ్చితిరి, అశ్వము లేకుండా తిరిగి రాకుడు పొండు అని ఆజ్ఞాపింపగా వారు మరల వెళ్లి రసాతలమెల్లను ద్రవ్వి అచ్చట విరూపాక్షము అను దిగ్గజమును దాకున్నట్లుగా వెళ్ళిరి. దాని శిరస్సు వణకగా భూమి చలించెను. ఆ ఏనుగును చుట్టుచు తూర్పు దిక్కుననున్న పద్మమును ఏనుగు వరకు త్రవ్వుతూ పోయిరి. పడమటి కొండవలేనున్న నాగమును ఏనుగును చుట్టి ఉత్తర దిక్కునున్న సౌమసమును ఏనుగును చేరి దాని క్షేమమడిగి అటు నుండి తూర్పు దిక్కుగా త్రవ్వబోచుండగా అచ్చట వాసుదేవుడు కపిల రూపమున అఖండమైన తపస్సులో నుండుట కనిపించెను. అతని యొద్దనే యజ్ఞాశ్వము కనిపించెను. అశ్వమును చూచిన సంతోషముతో కపిలుని మీది కోపంతో సగరపుత్రులు, ఓరి దొంగ, నిలు నీకిది తగునా? యజ్ఞాశ్వమును దొంగలించి దొంగమునివై ముక్కు మూసుకుని కూర్చున్న నిన్ను నమ్ముదుమా? నీవు సముద్రమునందు దాగినను నిన్ను విడువము. మాయాశ్వమునే బట్టిన నీకింకా దిక్కెవరు అని జంకు లేకుండా పలికిన సగరపుత్రులను గని కపిలమోని కన్నులు తెరిచి హూంకారము గావించుచు అగ్నివలే మండు కన్నులతో చూడగా వారందరూ బూడిద రాసులుగా మారిపోయిరి. బాలకాండము 40వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.